తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ అవినీతి మాత్రం పోలేదు. ఢిల్లీకి ఏటీఎంలా తెలంగాణ అంటూ అమిత్ షా విమర్శలు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ మౌనం ఎందుకుంటుందన్న కేంద్ర హోంమంత్రి. నిజామాబాద్ లో పసుపు బోర్డు రాష్ట్రానికి గర్వకారణం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి తుమ్మల. అన్నదాతల కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి. నెల రోజుల పాటు పార్టీ యంత్రాంగమంతా ఇంటింటికి వెళ్లాలి. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చెప్పాలన్న సీఎం చంద్రబాబు. తానా ఆట అంటూ విదేశాలకెళ్తే ప్రజలు టాటా చెప్పేస్తారంటూ చురకలు. ఏపీలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడంటూ ఎక్స్ లో ప్రశ్నించిన జగన్, ఫలితాలొచ్చి 45 రోజులవుతున్నా ప్రారంభించరా అంటూ మండిపాటు. రెండు 2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నట్టు కేంద్ర మంత్రి చెప్తున్నారు. వైసీపీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 3 పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మిస్తున్నారని ఆగ్రహం. ఇవాళ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై సదస్సు, వర్క్షాప్ లో పాల్గొననున్న ఐటీ ప్రముఖులు. ఆసక్తి రేకెత్తిస్తున్న తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష ఎన్నిక. ఇవాళ నామినేషన్స్ వేయనున్న నేతలు. రేపు ఎన్నిక. తెలంగాణ మెడికోలకు గుడ్ న్యూస్. 15% స్టైఫండ్ పెంపు ఉత్తర్వులు జారీ. ఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 1,00,000 దాటిన గౌరవ వేతనం. సమ్మె నిర్ణయం ఉపసంహరించుకున్నామని జూనియర్ వైద్యుల ప్రకటన. ఆసిఫాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ పై సస్పెండ్ వేటు. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన క్రమశిక్షణ కమిటీ. సస్పెన్షన్ తో తనకు జరిగేదేవీ లేదని కౌంటర్. గోల్కొండకోటలో వైభవంగా బోనాల జాతర. ఆషాఢమాసం తొలి ఆదివారం కావడంతో బోనం సమర్పణ. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో హోరెత్తిన కోట. భద్రాచలం ఆదివాసీ మహిళలపై ప్రధాని మోడీ ప్రశంసలు. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారన్న ప్రధాని. అవి హైదరాబాద్ నుంచి లండన్ కు ఎగుమతవుతున్నాయన్న పీఎం. తొంభై 5 కోట్ల మందికి సంక్షేమం అందుతోంది. దేశ జనాభాలో 64% మంది లబ్ధి పొందుతున్నారన్న మోడీ. భారత్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ట్రాకోమా రహిత దేశంగా మారిందని వెల్లడి. నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. 2026 నాటికి అంతం చేస్తామని మరోసారి ప్రకటించిన అమిత్ షా. తుపాకులు పక్కన పెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంపై సమాలోచనలు. త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర సర్కార్. ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కేబినెట్ నిర్ణయం. విధానంపై ఎలా ముందుకు వెళ్లాలని దానిపై కమిటీ నియమించిన ఫడ్నవీస్. టికెట్ రిజర్వేషన్ చార్ట్ పై కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ విడుదల. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు తగ్గనున్న టెన్షన్. కోల్కతాలో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలపై పోలీసుల దృష్టి. మేఘాలయ మర్డర్ కేసులో మరో ట్విస్ట్. షిలోమ్ జేమ్స్ ను వెంటబెట్టుకుని మధ్యప్రదేశ్లోని రత్లాంకు పోలీసులు. సోనంకు చెందిన నగలు, డబ్బు, ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ స్వాధీనం. తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు. ఈదురుగాలులతో కూడిన వాన పడుతుందన్న ఐఎండీ.